కరెంట్ ఒక్క నిమిషం. కరెంటు బిల్లు, గ్యాసు, పంచదార, కందిపప్పు, పెట్రోలు, డీజిల్ అనేది గ్లోబల్ మార్కెట్. గ్లోబల్ మార్కెట్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్ మీద ఆధారపడి ఉంటాయి. ఒక్క మన రాష్ట్రంలోనే పెరగట్లేదు. దాన్ని ఎవరి వల్ల కూడా కాదు కంట్రోల్ చేయడం అనేది కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కాదు, ప్రపంచవ్యాప్తంగా కరెంటుకి సంబంధించి బొగ్గు కావాలి. బొగ్గు అనేది మన కరోనా వల్ల చాలా మందికి తెలియదు. కరోనా అనేది మహా విపత్కర పరిస్థితి. మనం ఉంటామో రేపొద్దున ఏమవుతామో తెలియని పరిస్థితులు. దానివల్ల బొగ్గు అనేది తీవ్రమైన కొరత ఏర్పడింది. బొగ్గుతోనే కరెంటు అనేది మనం ఉత్పత్తి చేస్తాం. దానివల్ల మనకు కరెంట్ రేట్లు అనేది పెరగడం జరిగింది. రెండోది ఏంటంటే బొగ్గు మీరు చూసే ఉంటారు, రష్యా ఉక్రెయిన్ అనే యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు టీవీలో చూశారు కదా మీరు. ఉక్రెయిన్ రష్యా ప్రాంతం నుంచి కూడా మనకు ఎక్కువ బొగ్గు రావటం వల్ల, ఆ యుద్ధం జరగటం వల్ల కూడా బొగ్గు రేట్లు పెరగడం వల్ల విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి. జగన్ గారు ఇప్పుడు అంతా కూడా రెన్యూబుల్ ఎనర్జీ అంటే దాని మీదే కాకుండా సోలార్ మీద, విండ్ మీద, వాటర్ మీద తీసుకొస్తున్నారు. భవిష్యత్తులో తప్పకుండా అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. రేట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇది గ్లోబల్ మార్కెట్. ఇప్పుడు పక్కన కర్ణాటకలో చూసుకున్న అదే ఉంటుంది, తమిళనాడులో చూసుకున్న అదే ఉంటుంది. అది దయచేసి అది మట్టుకు అర్థం చేసుకోండి. రేట్లు, కూరగాయల రేట్ల దగ్గర నుంచి, పప్పుల రేట్ల దగ్గర నుంచి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఒక రాష్ట్రంలో తగ్గించడానికి అవ్వదు. దాని విషయంలో మీరు ఒకటే అర్థం చేసుకోవాల్సింది, అంటే మీరు గవర్నమెంట్ పెన్షనర్ కాబట్టి రాకపోవచ్చు, వాళ్ళకి ఇచ్చే అమ్మఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, చేదోడు అవ్వచ్చు, తోడవచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్క కుటుంబానికి నెలకి 6 నుంచి 7,000 రూపాయలు ఇస్తున్నారు జగన్ గారు. ఇచ్చినప్పుడు మీకు ఆ రేట్ల ప్రభావం పెరిగేది 1,000-2,000 ఉంటుంది. అన్ని చేసినా అది ఎందుకు చేయలేరంటే ఏదో ఒక ప్రాబ్లం ఉండబట్టే. ఆ రేట్లకు సంబంధించి అయితే గ్లోబల్ మార్కెట్ అంటాం. దానివల్ల కరోనా వచ్చిన తర్వాత ఇబ్బందులు ఉన్నాయి. భవిష్యత్తులో ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే వ్యవసాయం, రైస్కి సంబంధించి, కూరగాయలకు సంబంధించి రేట్ల గురించి ప్రాబ్లం ఏంటంటే కూల్ రేట్ పెరుగుతుంది. ఇవాళ 200 రూపాయలు ఉన్న కూల్ రేట్ 800 రూపాయలు అయింది. వ్యవసాయదారుడికి 200 రూపాయలు అని కూల్ రేట్ 800 రూపాయలు అయినప్పుడు దాన్ని తగ్గట్టు వ్యవసాయదారు కూడా గిట్టుబాటు ధర, మా అందరూ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే, వ్యవసాయదారు కూడా గిట్టుబాటు ధర రావాలి. గిట్టుబాటు ధర రావాలన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. దాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాను.